జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజమండ్రి జనసేన పార్టీ కీలక మీటింగ్ లో మాట్లాడిన పవన్ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ఒంగోలు జిల్లా జనసేనలో ఉన్న గ్రూపుల వల్లనే క్యాన్సిల్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. జిల్లాలో ఏం జరుగుతుందో తనకి తెలుసునని 25 మంది ఉంటే 50 గ్రూపులు కడతారా అంటూ పవన్ హెచ్చరించారు. హద్దు దాటితే ఎంత వారికైనా వెళ్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నీకు కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యత్వాన్ని మొత్తం క్యాన్సిల్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఒంగోలు జిల్లా కార్యవర్గాన్ని కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యవర్గాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ రాజమండ్రిలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక జిల్లాకు సంబంధించిన కార్యవర్గాన్ని మొత్తాన్ని అధ్యక్షుడి దగ్గర నుంచి కింద వరకు ఉన్న పదవులు ఏవైతే పదవులు ఉన్నాయో వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్లుగా గతంలో మరి ఒక్కసారిగా ఇలాగా ఒక రాజకీయ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుందా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇది ఒక చాలా బలమైన నిర్ణయం. జిల్లాలో ఉన్న జిల్లా కమిటీ మొత్తాన్ని ఏకతాటిగా ఒక్కసారిగా రద్దు చేసి కొత్త కమిటీ వేస్తాను అని చెప్పేసి ప్రకటించడం అనేది చాలా పెద్ద నిర్ణయం. సహజంగా ఏంటంటే మామూలుగా జిల్లా అధ్యక్షులు మారుస్తూ ఉంటారు, తర్వాత కమిటీలు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఉండటంతో ఈ గ్రూప్ రాజకీయాలు ఎంత చెప్పినా పిలిపించుకొని మాట్లాడినా ఏం చేసినా కానీ గ్రూప్ రాజకీయాలు ఇక్కడ సద్దునగట్లేదు. ఉన్న ప్రతి ఒక్కళ్ళు గ్రూపులు కడుతున్నారు అని చెప్పేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన మాట 25 మంది ఉంటే 54 గ్రూపులు కడతారా అని కీలక వ్యాఖ్య చేశారంటే గతంలో కూడా మార్కాపురంలో కానీ లేకుంటే ఒకటి రెండు సందర్భాల్లో కానీ అందరూ కలిసికట్టుగా పని చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జిల్లాలో ఉన్న కార్యవర్గము పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను పరిచయం పెట్టేసి చేయండి. అయితే పవన్ కళ్యాణ్ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. కొత్త వాళ్ళని రానివ్వరు, వచ్చిన వాళ్ళతో సఖ్యతగా ఉండరు, మీ ఇష్టానుసారంగా చేస్తారా, ఇక్కడ సుప్రీం పార్టీ అని చెప్పేసి ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటము, అదేవిధంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనే అర్థం ఇక్కడ క్లియర్ గా వ్యక్తమవుతా ఉంది. దీంతో ఈ మధ్య కాలంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేయటము, ఆరోపణ చేయడం కూడా జరిగింది. డైరెక్ట్ గా పవన్ కళ్యాణే 2-3 సందర్భాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి సీనియర్ నాయకులు పార్టీకి అవసరము, అతనితో కలిసి పని చేయండి, అతని రాజకీయ అనుభవాన్ని పార్టీని ఉపయోగించుకోండి, మీ పార్టీ నాయకులు ఉపయోగించుకోండి అని కూడా చెప్పారు. అప్పుడు కూడా సద్దుమణగలేదు. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల క్రితము బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ లో కూడా చెప్పాడు ఇక్కడ గ్రూపులు అనేవి ఉండడానికి వీల్లేదు, అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పడం జరిగింది. కానీ ప్రకాశం జిల్లాలో బయటకు కనబడేది 2 గ్రూపులుగా కనిపిస్తా ఉంటాయి. ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గము, మరొకటి పాత జనసేన అంటే పార్టీ అధ్యక్షుడు రియాజ్ వర్గంగా చెప్తా ఉంటారు. ఈ 2 గ్రూపులుగా కనిపిస్తాయి. కానీ ఈ 2 గ్రూపుల్లో మళ్ళీ కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేయటము, ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టడం అనేది అధిష్టానం దృష్టికి వెళ్ళింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఉన్న 25 మంది సుమారుగా ఉంటే వీళ్ళల్లో 54 గ్రూపులు ఉన్నాయా అని చెప్పేసి ఒక ఊతపదంగా అవుతాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, ఇటువంటి వాటిని సహించేది లేదు, పార్టీ బలోపేతానికి పనిచేయాలి, పార్టీ కట్టుబడి ఉండాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న కార్యవర్గం మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవర్గం రైట్. థ్యాంక్ యూ శౌరి.